సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపుంటుందన్నారు. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమొద్దన్నారు. సినిమాలు తీసేవారు మాత్రమే సినిమాల గురించి మాట్లాడాలన్నారు. సినిమా వాళ్ళ కష్టాలు తెలిసిన వారే మాట్లాడాలన్నారు. రాజకీయాలు చేసేవారు సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధరలు పెంచలేదన్నారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ హీరో సినిమాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టదన్నారు పవన్. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి. ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళని తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్. సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి? హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ
నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారు అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలా. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. ఇది